రైట్. ఒకసారి గెస్ రాధా మేడం గారు. నమస్తే మేడం. మేడం, ప్రధానంగా చాలా అంశాలు చూసుకుంటే అంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి వ్యవహారాలు ఒకసారి చూసుకుంటే కనుక మిగతా దేశాలు త్వరలో భారత్ పేరు కూడా వినిపిస్తుంది, భారత్ కూడా జాగ్రత్తగా ఉండాలన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తుంది. అసలు జన్జీ ప్రధానంగా ఏర్పడడానికి ప్రధాన కారణం యువత. అక్కడ అంటే యువతలో ఈ స్థాయిలో తిరుగుబాటు రావడానికి ఇందాక రామ్మోహన్ రావు గారు కొన్ని కారణాలు చెప్పారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అవినీతి చేయడం, వారి విలాసవంతమైనటువంటి జీవితాల కుటుంబ సభ్యులు అవన్నీ కూడా అంటే ఇక్కడ వీళ్ళు కష్టాల్లో ఉంటే వారు మాత్రం అలాంటి సౌకర్యాలు అనుభవించడం, అదే అక్రమార్జనతో. సో ఇలాంటి కారణాలు కొన్ని కనిపిస్తున్నాయి. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కానీ లేకపోతే ప్రధాని కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి, బాలన్ షా. సో అలాంటి ఒక వ్యక్తి అంటే తను ర్యాపర్ నుంచి రావటం, అలాంటి వారి పేర్లు వినిపించడం అంటే దీని వెనక ఏమైనా బయట దేశాలు సపోర్ట్ ఉందా, ఫండింగ్ ఇస్తూ ఇక్కడ ప్రభుత్వాలు కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నటువంటి కొన్ని అనుమానాలు లేవనెత్తున్నారు. అందులో అమెరికా, చైనా లాంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో దీనిపై ఏమంటారు అసలు? ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి నేపాల్లో ఉన్నటువంటి ఈ అంశం తీవ్రమైన అంటే ఇంటర్నేషనల్ గా భారతదేశంతో పాటు తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అనడానికి మాత్రం సందేహం లేదు. ముఖ్యంగా నేపాల్ కి భారతదేశంతో కల్చరల్ కానీ అలాగే స్ట్రాటజిక్ టైస్ కానీ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే నేపాల్ తో మనం హ్యూజ్ ల్యాండ్ బోర్డర్ షేర్ చేసుకుంటున్నాము. నియర్ గా 1750 కిలోమీటర్స్ ల్యాండ్ బోర్డర్ ని మనం నేపాల్ తో షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా యూపీ కానీ అలాగే ఉత్తరాఖండ్ కానీ అలాగే బీహార్ కానీ వెస్ట్ బెంగాల్ కానీ సిక్కిం కానీ ఈ రాష్ట్రాలన్నీ కూడా నేపాల్ తో బోర్డర్ కలిగి ఉన్నటువంటి అంశం మన ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవాలి. అలాగే ఎస్పెషలీ నేపాల్ జోగ్రఫీ కానీ చూసుకున్నట్లయితే నేపాల్ లోని ఈ సౌత్ పార్ట్ ఆఫ్ నేపాల్ అంతా కూడా మనకు కల్చర్ గా భారతదేశంతో చాలా ప్రాక్సిమిటీ కనిపిస్తుంది. అలాగే ఒకవేళ ఈ నార్త్ పార్ట్ ఆఫ్ నేపాల్ అగైన్ చూస్తే మనకి కల్చరల్ గా చైనాకు దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే హిస్టారికల్ గా కూడా చాలా మంది నేపాల్ కి చెందినటువంటి ఎడ్యుకేషనలిస్ట్ కానీ, అకాడమిషియన్స్ కానీ, ఎక్స్పర్ట్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ వీళ్ళందరూ కూడా భారతదేశ స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నటువంటి అంశం కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలన్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ జెడ్ మూవ్మెంట్ కి ముఖ్యమైన కారణాలు మనం ఆలోచన చేస్తే ఈ జరిగినటువంటి తీరు చాలా అశాంతి, అలాగే తీవ్రమైన క్రైసిస్, అలాగే చాలా అన్రెస్ట్ కనిపిస్తుంది. అలాగే నియర్లీ 19 మెంబర్స్ చనిపోయినటువంటి పరిస్థితి, చాలా మంది హాస్పిటలైజ్ అయ్యారు. కాబట్టి జరిగినటువంటి ఈ పరిస్థితి చాలా బాధాకరం. అయితే దీనికి ముఖ్యమైన కారణాలు మనం ఒకసారి ఆలోచన ఒక ఎకనామిక్ సిచ్యువేషన్ మనం చూస్తే నేపాల్ లో కరప్షన్ ఇండెక్సెస్ గానీ తీసుకుంటే ఈ కరప్షన్ ఇండెక్స్ లో నేపాల్ అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ 107 ర్యాంక్ లో మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే నేపాల్ లో 21% ఆఫ్ నేపాలీస్ పాపులేషన్ బిలో పోవర్టీ లైన్ లోనే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కనుక మనం చూస్తే ఈ 193 కంట్రీస్ HDI ఇండెక్స్ లో నేపాల్ 145 ర్యాంక్ లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు నేపాల్ లో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ 10.67% అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎకనామికల్ గా నేపాలీస్ లో చాలా అన్రెస్ట్ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నటువంటి ఎకనామిక్ డేటా మనకు చెప్తుంది. అలాగే ఈ అన్రెస్ట్ మరింత పెరగడానికి ఈ సోషల్ మీడియా కూడా ఒక కారణం అని మనం ఇక్కడ గుర్తించాలి. బికాస్ ఈ నేపాలీస్ లో ఉన్నటువంటి కరెంట్ దానికి చెందినటువంటి మినిస్టర్స్ కానీ, అలాగే అపోజిషన్ పార్టీకి చెందినటువంటి మినిస్టర్స్ కానీ, అలాగే వీళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా యాజిటేషన్ కి కారణం అని ఇక్కడ గమనించాలి. అలాగే ఈ పోస్టులతో తీవ్రమైన అన్రెస్ట్ నేపాల్ లో పెరుగుతున్నటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ సోషల్ మీడియా
బ్యాన్ అన్నదాన్ని ఒకటి అనౌన్స్ చేసింది. కాబట్టి అప్పుడే ఉన్నటువంటి పరిస్థితితో ఈ సోషల్ మీడియా బ్యాన్ ఈ అన్రెస్ట్ ని ట్రిగ్గర్ చేసింది అని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. కాబట్టి ఎకనామిక్ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్, ఈ పోవర్టీ కానీ అలాగే హ్యూజ్ కరప్షన్ కానీ ఇవన్నీ కూడా కారణాలు. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా బ్యాన్ ఇన్స్టెంట్ గా ఈ క్రైసిస్ ని ట్రిగ్గర్ చేయటం కూడా మనం పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ అన్రెస్ట్ చాలా రోజుల పాటు ప్రజల్లో ఉన్నటువంటి అన్రెస్ట్ ఒకటి, అలాగే ఈ అన్రెస్ట్ ఈ క్రైసిస్ సిచ్యువేషన్ లో అల్లరి ముక్కలు కూడా చాలా మంది వచ్చినటువంటి పరిస్థితి, అలాగే ఈ ఉన్నటువంటి యాజిటేషన్ ని మరింత పెద్దదిగా చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ ఆల్రెడీ నేపాల్ చెందినటువంటి సుప్రీం కోర్ట్ ని కంప్లీట్ గా ఫైర్ చేయడం జరిగింది. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి బ్యాంక్స్ ని కూడా లూట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈ డొమెస్టిక్ సిచ్యువేషన్ ని ఈ మిగతా యాంగిల్స్ లోని మరింత పెద్దది చేసే విధంగా కొన్ని అరాచక శక్తులు కానీ అలాగే కొంతమంది అల్లరి ముక్కలు కానీ మరింత పెద్దది చేసినటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు నేపాల్లోని మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే అంతకు ముందు కూడా చూసినట్లయితే మీరు కూడా ఇందాక చెప్పినట్టు 1996 నుంచి 2006 దాకా నేపాల్లో ఈ అన్రెస్ట్ అంటే అప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్టిక్ పార్టీ ఆఫ్ నేపాల్ అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ని కూడా గవర్నమెంట్ ఫాల్ కోసం కూడా జరిగినటువంటి యాజిటేషన్ లో నియర్లీ 10,000 మెంబర్స్ చనిపోయారు. అయితే ఇప్పుడున్నటువంటి ప్రెసెంట్ అంటే ఇప్పుడు రిజైన్ చేసినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆలీ ఏవైతే ఉన్నారో ఈ ఆలీ కొంత ప్రో చైనా పాలసీ డెసిషన్స్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా ఒక కోalition గవర్నమెంట్, ఈ నేపాల్ కాంగ్రెస్ కానీ అలాగే కమ్యూనిస్టిక్ పార్టీ ఆఫ్ నేపాల్ కానీ కోalition గవర్నమెంట్ ఉన్నటువంటి పరిస్థితిలో ఈ యాజిటేషన్స్ అంటే ఇది ఆల్రెడీ ఇండియాకి థర్డ్ నేబరింగ్ కంట్రీ. మనం బంగ్లాదేశ్, శ్రీలంకలో చూసాం, తర్వాత బంగ్లాదేశ్ లో క్రైసిస్ సిచ్యువేషన్ చూసాం, పాకిస్తాన్ లో అయితే నిరంతరంగా ఈ క్రైసిస్ సినారియో కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మరొకసారి నేపాల్ అంటే చాలా వరకు సార్క్ కంట్రీస్ కనుక మనం చూస్తే ఎకనామిక్ సిచ్యువేషన్ సరిగ్గా లేనటువంటి పరిస్థితిలో అలాగే ఒక కంటిన్యూడ్ ఒక స్టేబుల్ గవర్నమెంట్ కూడా లేనటువంటి పరిస్థితిలో మనం ఈ తీవ్రమైన ఈ ఆర్థిక అలాగే సోషల్ సంక్షోభాన్ని మనం క్లియర్ గా చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిలో ముఖ్యంగా మరొక అంశం జెడ్ మూవ్మెంట్ అంటే చాలా వరకు దీనిలో యూత్ ఎస్పెషలీ స్కూల్ చిల్డ్రన్ కూడా చనిపోయినటువంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ కూడా మనకి ఇప్పుడు తెలుస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎస్పెషలీ యూత్ లో అన్రెస్ట్ అన్నది కనిపిస్తుంది అండ్ వాళ్ళు అన్రెస్ట్ చాలా రోజులుగా ఉంది. అయితే ఈ అన్రెస్ట్ ని మరింత పెద్దది చేసే విధంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి ప్రెసెంట్ నేపాల్లో. కాబట్టి ఈ సంక్షోభం అతి త్వరలో అక్కడ పీస్ అన్నది ఒక స్టేబుల్ గవర్నమెంట్ అన్నది ఫామ్ అవ్వాలని మనందరూ కోరుకోవాల్సిన పరిస్థితి. ఎస్ తప్పకుండా మేడం. ఎస్ మీరు అన్నట్లు అలాంటి ఒక పరిస్థితి కావాలని కోరుకుందాం. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇందాక నేను కొన్ని అంశాలు మేడం గారితో మాట్లాడినట్టు వేరే దేశాలు ప్రోద్బలం ఉంది. ఎవరైతే ఇందాక మాట్లాడినటువంటి బాలన్ షా కానీ లేకపోతే హమీ నేపాలి అన్నటువంటి ఎన్జిఓ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సుడాన్ గురుంగ్, సో ప్రధానంగా వీరి పాత్ర ఉంది, ఇద్దరి పాత్ర అని తెలుస్తుంది. సో గురుంగ్ నడిపిస్తున్నారు, దాని వెనక వేరే వాళ్ళు ఉన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తారు. నిజంగా ఉండే ఆస్కారం ఉందంటారా? ఉండొచ్చు, దాని ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ చూసాం కదా, ఎప్పుడు కూడా మంటలు ఏమిటంటే చలి కాసుకునేవాడు ఎక్కువ ఉంటారు, వేరే రకంగా దాని లాభం పడేవాడు ఉంటారు. ఇంకొక మాట కూడా వస్తుంది, మన దేశంలో కూడా ఇట్లాంటి జరగాలి అని కోరుకునే వాళ్ళు చాలా గమ్మత్ ఏంటంటే, అందుకనే మన భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక మంచి మాట చెప్పారు, భారత రాజ్యాంగం కంటే గొప్పది లేదు, ఇవన్నీ భగవద్గీత, ఖురాన్, బైబిల్ కంటే ఇవాళ భారత రాజ్యాంగం మనం రక్షిస్తుంది. చాలా మంది కొందరు పాలకులు తీరు నచ్చక కొందరు రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోవాలని ఇట్లాంటి ఉద్యమం రావాలంటున్నారు. పిచ్చి పని అంటున్నారు. మన భారతదేశం రాదు, చిన్న చిన్న దేశాల వేరు, కానీ ఈ